కాక ఎట్లుంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం పాలన తీరు ఎట్లుంది? రేవంత్ రెడ్డి ప్రభుత్వం బ్రహ్మాండంగా ఉంది. ఏంటంటే మధ్యలో ప్రతిపక్షాలు ఉన్నాయి కాబట్టి వీళ్ళు తెలంగాణ వాళ్ళు ఇట్లా చేస్తారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం బాగా మంచిగానే ఉంది, కానీ వీళ్ళకు అనుకూలమైన పని కాకపోతే వాళ్ళకి మండలేసి ముత్తుకుంటారు. కానీ చేస్తాడు, ఆయన కూడా చేస్తాడు. కొంచెం టైం పడుతుంది. ఆ టైం పట్టిన తర్వాత వీళ్ళు ఊరుకోలేక ఏదో పుల్లలు పెట్టి మాట్లాడతారు. వాళ్ళు రేవంత్ రెడ్డి చేస్తుండ్రు, మంచిగా చేస్తుండ్రు, బ్రహ్మాండంగా చేస్తుండ్రు. కాకపోతే రైతులకు ఏదైతే రైతు బీమా ఉన్నాయో, తర్వాత రైతు భరోసా కింద డబ్బులు వేయలేదు, తర్వాత 2 లక్షలు మాఫీ చేస్తా ఉన్నారు, 2 లక్షల దాకా చేయలేదు అంటారు కదా. మరి చేస్తాడు, ఎందుకు చేస్తాడు, కానీ కొంచెం టైం పడుతుంది. కొంచెం టైం పడుతుంది. ఇప్పుడు ఆయన గెలిచి 2 సంవత్సరాలు అవుతుంది కదా, కొంచెం టైం పడుతుంది. అన్నీ చేస్తాడు. ఇప్పుడు కళ్యాణం పథకం అనేది అది కూడా చేస్తాడు, కానీ మొత్తం చేస్తాడు. ఎందుకంటే కొంచెం టైం పడుతుంది అట్లా. అయితే గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం బాగుందంటారా, ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం పాలన? ప్రభుత్వమే మంచిగా ఉంది, మాకైతే మంచిగా ఉంది. నేను కూడా కాంగ్రెస్ పక్షపక్షం, నేను కాంగ్రెస్లోనే మంచిగానే ఉంది, బ్రహ్మాండంగా ఉంది, ఏం బాగలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం అంటే నీరు వచ్చేంత ప్రేమ మాకు, అది మాకు మంచిగా ఉంది. కానీ ఇది ఆపరేషన్ హైడ్రాన్ పెట్టేసి గరీబుల్లో పేదోళ్ళ మాత్రమే గుడిసెలు ఇల్లు కూల్చేస్తుర్రు, పెద్ద పెద్దోళ్ళ కూల్చేస్తలేరు. ఇది పేదల వైపు లేదు, పెద్దల వైపు ఉందని చెప్పి కొంతమంది అంటారు. మరి ఏమంటారు దాని గురించి? అయితే మరి ఇదివరకు ఉన్న కేసీఆర్ గారు ఏం చేశారు అంటే మొత్తం ఫ్లాట్ కూడా సబ్జా చేసుకున్నాడు. మరి ఆయన చేసుకోవద్దా? ఆయన గెలిపోతా, ఆయన కావద్దా, పైసలు కావద్దా? మరి ఆయన కూడా ఒక పార్టీ కదా, మరి పార్టీ అయినప్పుడు ఆయన కూడా చేసుకోవాలి కదా. అది మనం మాట్లాడే మాట. అయితే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఇక్కడైతే పనులు చేస్తలేరు, పేదలకు ఏం పథకాలు పెడతలేరు, కానీ బయట దేశాలు పోయి తిరిగాస్తుండు, ఇంకా అప్పులు చేస్తుండని చెప్పి కొంతమంది అంటారు. సార్ ఏమంటారు, రేవంత్ సార్ ఏమంటారు అంటే అక్కడ నుంచి పెట్టుబడి తీసుకొచ్చి నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పిద్దామని సార్ అంటుండు. దీంట్లో ఏది వాస్తవం అంటారు, ఏది కరెక్ట్ అంటారు? మరి ఇదే వాస్తవం, మన కాంగ్రెస్ వాస్తవం. ఇది రేవంత్ రెడ్డి వాస్తవం చేస్తాడు. ఆయన చేస్తాడు, కానీ కొన్ని ఏంటంటే లక్షణాలు ఆయనకి. ఆయన చేసే డబ్బులు మొత్తం ఆడ అప్పు చేసి టీఆర్ఎస్ వాడు. మరి ఆయన కూడా పైసలు జమ చేసుకోవద్దా? మరి వీకైనా నాకు కావాలి ఆయన ఏడ మంచి తెస్తాడు. మరి ఆయన కూడా కొన్నాళ్ళు పొరపాటు పరిపాలన చేస్తే డబ్బులు వస్తాయి చేస్తాడు. ఆయన కూడా చేయకేం పోదు. కానీ ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి గారు ఇంతకు ముందు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం బాగా అప్పులు చేస్తుంది, కడుపులో ఉన్నటువంటి పిల్లల మీద కూడా అప్పు పడే భారం ఉన్నదని చెప్పి అప్పుడు సారే అన్నాడు. కానీ తర్వాత మరి ఎన్నికలకు ముందు 6 గ్యారెంటీలు అని చెప్పేసి ఇన్ని హామీలు ఇచ్చిండు. ఈ హామీలు నెరవేర్చాలంటే మరి ఆ అప్పులు ఉండే ఈ అప్పులు మళ్ళీ కొత్తగా అయితే కదా, అంటే ఏ ఉద్దేశంతోనే అట్లా అన్నట్టు? మరి అప్పులు ఇప్పుడు అవుతున్నాయి కదా, మరి అప్పులతోనే పని కదా. మరి అయితే ఇప్పుడు అప్పు తీర్పాలంటే పైసలు కావాలి. ఏం చేస్తాయి? ఇప్పుడు ఉచితం బస్సు పెట్టే ఆడోళ్ళకు అది కొన్ని కోట్ల డబ్బు నష్టం అయిపోయాయి. మరి ఇంకా డబ్బు ఏం చూస్తాయి? కానీ ఈ ఫ్రీ బస్ అనేది ఎవ్వరు అడగలేరు, అనవసరంగా పెట్టిండని చెప్పేసి ఆడోళ్ళే అంటారు. మరి దాని గురించి ఏమంటారు? మరి వాడోళ్ళకి వచ్చింది కదా, మరి అందుకని మరి డబ్బు తక్కువ వస్తుంది అక్కడ కోటకు. కానీ కొంతమంది ఏమంటారు అంటే సరైన అవగాహన లేక ప్రభుత్వాన్ని నడుపుడు కూడా వాళ్ళకి వస్తలేదు. ఇప్పుడు పైసలు కావాలని చెప్పి భూములు జాగాలు అమ్ముతుర్రు అని చెప్పేసి కొంతమంది అంటారు. దాని గురించి ఏమంటారు? దాని గురించి అనేది ఏం లేదు. అయితే ఒకటిను మన రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏముందంటే, నాకు డబ్బు లేదు, నేను ఎక్కడి నుంచో అప్పు తెచ్చినా కొన్ని చోట్ల కడుతున్నా, అప్పు అక్కడనే ఉంటుంది. మళ్ళీ అప్పు తీర్పాలంటే ఇక్కడనే మనకు వస్తలేదు, డబ్బు వస్తలేదు. డబ్బు రాకముందు నేనేం చేయాలంటే అన్ని హామీలు ఇస్తున్నా ఒక్కొక్కటి ఇస్తున్నా కానీ డబ్బు రావాలి, నాకు లేదు, నేనేం చేయాలని ఆయన అంటున్నాడు. ఇప్పటి వరకు మరి ఏమేం పథకాలు జనాలకు అందినాయి అంటారు? ఏమేం పథకాలు వస్తున్నాయి మీకు? ఇప్పుడైతే ఒకటి గ్యాస్ వచ్చింది, రేషన్ బియ్యం వచ్చినాయి, ఇందిరామ పథకం వచ్చింది. ఇల్లు వచ్చిందా మీకు? ఇందిరామ ఇల్లు వచ్చింది. సన్న బియ్యం ఎట్లున్నాయి మరి? కొంతమంది అవి బరబర ఉడతలేవు, దొడ్డు అవుతున్నాయి, నూకలు అది పాలిష్ చేసి ఇస్తారు అని కొంతమంది అంటారు. దానికి వచ్చేయమంటారు? సన్న బియ్యం సూపర్ ఉన్నాయి, బియ్యానికి ఏమైంది బ్రహ్మాండంగా ఉన్నాయి. ఇది తినదేంగా లేక మింగలేక బంక బియ్యం వీళ్ళు అంటారు. ఏదో వీళ్ళు బియ్యం మంచిగానే ఉన్నాయి, బ్రహ్మాండంగా ఉన్నాయి. బియ్యానికి ఏమైంది, మంచిగానే ఉన్నాయి. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఏం తేడా ఉంది? అప్పటికంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఎటువంటి పథకాలు ఇస్తుర్రు ఏందంటారు దాని గురించి? మరి ఇప్పుడు పథకాలంటే ఒకటి మనకు పిల్లలకు చదువులు కావాలి, కాలేజీ పిల్లలకు ఉచితం బస్సు పెట్టాలి, ఆడపిల్లలకు, మగపిల్లలకు ఆడపిల్లలకు పెట్టాలి. ముసలిలకు ఈ మహిళా బస్సు ఉంటుంది కదా,
దాన్ని బంద్ చేసి ముసలోళ్ళకు పెట్టాలి ఆ బస్సు. మరి మహిళా కొత్త ఉన్నామా వాయ లేనమా వాయ అందరు వాయ, మరి ఉన్నోళ్ళు ఎక్కడ పోవాలి? అయితే ఇంత ముందు గురుకులాలు ఉండే గురుకులాలను పట్టించుకుంటలేరు, అక్కడ ఫుడ్ పాయిజన్ అవుతుంది, చాలా మంది చనిపోతారు. అది పక్కన పెట్టి మళ్ళీ కొత్త స్కూల్ అని మొదలు పెట్టి ఈ లక్షల అప్పులు చేస్తారు, కోట్ల అప్పులు చేస్తారు. అవిట్లని డెవలప్ చేస్తే మంచిగా ఉంటది కదా అని చెప్పి అంటారు కొంతమంది. మరి దాని గురించి ఏమంటారు? దాని గురించి ఏముంది అనేది ఏముంది, బ్రహ్మాండంగా అంత మంచిగానే ఉంది, ఏం లేదు కదా. మన కాంగ్రెస్ ప్రభుత్వమే మళ్ళా కావాలి మాకు. కానీ పిల్లల్ని చచ్చిపోతారు కానీ ఫుడ్ పాయిజన్ అయ్యి. ఇలా చచ్చిపోయినంటే మరి అప్పుడు ఈ కేసీఆర్ చేసిన పని, ఆ పని మురగబెట్టి అసలు అది కంట్రోల్ బియ్యం పెడితే అవే బియ్యం కొత్త పోయి ఉడకబెడితే తిని వాళ్ళు ఆరోగ్యం ఖరాబ్ అయ్యి వాళ్ళు చచ్చిపోయారు. మరి కానీ అప్పుడు కాదు కదా, ప్రస్తుతానికి జరుగుతుంది ఇప్పుడు. ఈ గత సంవత్సరం నుంచి జరుగుతుంది ఫుడ్ పాయిజన్ కేసులు. సో ఈ కొత్త స్కూళ్ళను పక్కన పెట్టి అవే డెవలప్ అయితే బాగుంటదని వాదన. అట్లా ఇప్పుడు ఏదైనా కానీ మన ప్రభుత్వం మంచిగా చట్టం ప్రకారం చేయాలి. కానీ బియ్యం మంచిగానే ఉండేది, కానీ వీళ్ళు ప్రతిపక్షాలు మాట్లాడితే నాకు కోపం వస్తుంది. అది నేను పచ్చి కాంగ్రెస్, నేను రేవంత్ రెడ్డి అంటే నాకు ఎంతో ప్రేమ. నాకు ముఖ్యమైనది రేవంత్ రెడ్డి. ఆయన వెళ్ళాక ముసలు అంటాడు ఎడాడు, అది నాకు కావాలి. కానీ కాంగ్రెస్ లో ఉన్న వాళ్ళనే, కాంగ్రెస్ లో ఉన్న నాయకులే రేవంత్ రెడ్డిని పక్కన పెట్టి వేరే ముఖ్యమంత్రిని చేయాలని కొంతమంది అంటారు అని వాదన నడుస్తుంది. దాని గురించి ఏమంటారు? అంతర్గత విభేదాలు జరుగుతున్నాయి కాంగ్రెస్ లోని. మళ్ళీ మాకు కాంగ్రెస్ రావాలి, మాకు మళ్ళీ రేవంత్ రెడ్డి రావాలి. టీఆర్ఎస్ వస్తే పనులు కావు. టీఆర్ఎస్ వచ్చి పనులు ఏం పనులు చేసిండు? అన్ని నాశనం చేసిండు, అప్పులు చేసిండు, మొత్తం భూములు గీములు అమ్మక తెంగిండు. విమానాలు బ్రహ్మాండాలు మీద తిరిగే కొన్ని 4-5 కోట్లతోని మన విమానాలు కొని ఆయన. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చాక మాకు మంచిగా సహాయం చేసిండు. వచ్చే ఎన్నికల్లో మళ్ళా ఎవరు వస్తారంటారు? మరి కాంగ్రెస్ బీఆర్ఎస్? కాంగ్రెస్ వస్తుంది, వచ్చే ఎన్నికలు కూడా కాంగ్రెస్ వస్తుంది.